పొద్దుగాల ఏమన్నా ఫస్ట్ మన బాడీలో గ్రీన్ టీ అండ్ ఆల్సో నిమ్మకాయ పంపించాం అనుకో మనం నైట్ మొత్తం తిన్నాయి మొత్తం డీటాక్స్ అయిపోతాయి. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, పప్పు ఉందా? లైట్స్ కెమెరా యాక్షన్. రే నువ్వేం రా కెమెరాని చూస్తున్నావు, బ్రష్ చేయరా అంటే ట్రెండింగ్ పోతావు రేపు పొద్దున #1 బ్రష్ చేయి మంచిగా అయ్యి. అన్న అల్లం ఏందన్న బెల్లం నవ్వుతున్నా అంటే అలవాటు అయిపోయింది మా అట్లా నవ్వులేసా. అల్లం లోపలికి వేసా ఫస్ట్ గాడిద బాధ అంట గాడిద నవ్వుతున్నా అల్లం. వాయమ్మ ఊరు నాయను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది. ఇగో టపాస్ బాలు వాడు ఇక్కడ పండుకున్నాడు. ఇక చూడరా బాలు బాలు టపాస్ బాలు బాలు లే స్కూల్ టైం అవుతుంది లేరా బాబు లే 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 తొందర లే. నేను ఫస్ట్ లేవంగానే మా కాపర్ ఛార్జ్ అయిన వాటర్ మా ఇంట్లో డైరెక్ట్ కాపర్ బిందెనే ఉంది కిందికి వెనక చూపిస్తా. ఫస్ట్ లేవంగానే ఒక 2-3 బుక్కలు కాపర్ వాటర్ తాగేస్తా. నేను బ్రష్ కూడా వేసుకోను ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా. పొద్దుగా లేవంగానే ఫస్ట్ బ్రష్ వేసుకోను వితౌట్ బ్రషింగ్ ఓన్లీ గ్రీన్ టీ కంప్లీట్ చేసుకుంటా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా పిల్లలను రెడీ చేస్తా సగరాలు దూవుతా మంచిగా బాల్ దూవుతా. ఫస్ట్ కాపర్ వాటర్ తాగుతాం. 2-3 బుక్కలు చాలు ఫస్ట్ లేవంగానే విత్ గ్రీన్ టీ అండ్ ఆల్సో నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసేస్తామా. ఇది కింద చేస్తుంటే మళ్ళీ తర్వాత నేను చూపిస్తా. చాలా సింపుల్ గ్రీన్ టీ వేసుకోవాలా నిమ్మకాయ విండేసుకోవాలా తాగేసేయడమే. 3 cheers బేబే. పొద్దుగా అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఉంటాం కదా మొత్తం డీటాక్స్ చేసేస్తుంది. ఇది తాగిన తర్వాత మనం ఒక ½ an hour వరకు ఏం తాగొద్దు. పొద్దుగాల బాలుగానికి బ్రష్ చేయాలా. ఆడ చూడు కెమెరాని చూడు ఇయ్యను 2nd క్లాస్ వీడు బ్రష్ చేయాలా వీనికి రా 2వ క్లాసు నువ్వు బ్రష్ చేయాలా. అటు చూడు ఒకసారి కెమెరా చూడు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. లేచిరా పిల్లలు అను కళ్ళు లేచి అటు చూడుదేరా రికార్డ్ అవుతుంది కెమెరా ఏమనుకుంటున్నావు ఆను. ఇగో నెక్స్ట్ ఇమీడియట్గా మా తన్వి వచ్చింది. దా బేబీ ఇయ్యను సే హాయ్ ఇక్కడ ఆను ఇయ్యను ఫస్ట్. డైలీ 2 times బ్రష్ చేసుకుంటావాను పప్పా. టూత్పేస్ట్లో ఉప్పు వేయాలమ్మా ఇట్లా తీయాలా ఉప్పుని ఇట్లా తీసి ఇట్లా వేసేయాలా. బ్రష్ బేబీ మా బేబీ ఉప్పు వేసుకుంటుంది. పనులు ఊసిపోగల ఇంత మెల్లదో మరి నువ్వు ఇట్రా రే నువ్వు ఇట్రారా సగరం చేసుకున్నావా బాలే ఇట్లా ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాడే లెన్స్ వచ్చేసి సోనీవి FE16 1.8 అపర్చర్. కానీ లెన్స్ ఖరీదు వచ్చేసి 70,000 మా వైడ్ యాంగిల్ లెన్స్ నేనే తీసుకున్నా కావాలని. ఎందుకంటే నేను మొన్న ఈరోజు అద్దం ముందని నిలబడప్పుడు నాకు 35mm ఉండే నాకు కాలు కట్ అయిపోయింది 35mm ఉన్నప్పుడు. సో అందుకే నాకు ఇంకేం అర్థం కాదు. ఎందుకంటే యాక్చువల్లీ సెల్ఫ్ లాగింగ్ చేసినప్పుడు కొంచెం వైడ్ యాంగిల్ ఉంటేనే బాగుంటుంది అండ్ నాకు మంచి షార్ట్స్ వస్తాయి. ఇప్పుడు గింబర్లో పెట్టుకొని కూడా మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అట్లనే ట్రైపాడ్ పెట్టేసి ఉంది మీరు చూస్తారు కదా సెటప్. ఇది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ట్రైపాడ్ సెటప్ ఉంటుంది. ఇక బయట పోయినప్పుడు డైరెక్ట్ ఈ గింబల్ ఉంది ఈ గింబల్ హ్యాండిల్ ఈ హ్యాండిల్ తీసేసి తీసుకొని వెళ్ళిపోవడం ఇక డైరెక్ట్ పోయేస్తా. మరి ఆపుదాం ఇక మళ్ళీ లేకపోతే ఇక పిల్లల్ని రెడీ చేయాలి మళ్ళీ మొత్తం నీ వెనకాలనే కూర్చుంటే ఎట్లా మార్కెట్ అయిపోతుంది. బాయ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు ఇగో పిల్లలు అయితే రెడీ అయితే అయిపోయారు. అస్సలు ఇంటర్లేరు ఆగమాగం చేస్తారు. ఇగో మొత్తం కెమెరా ముందర చేయి పెడతారు. సో వీళ్ళకి డ్రెస్అప్ వేసిన ఇంకా వీళ్ళని రెడీ చేసిన. ఇక ముగ్గురు మొత్తం ఒకటే స్కూల్ అనమాట. ఇక వీళ్ళు ఇక గెట్అవుట్ అనమాట. ఇక మొత్తం ఇక బయట పడేసాలి. ఇక నేయాన్వి చూడు ఇక ఏమైనా దొరుకుతాయని చెప్పి లేచింది. ఇక నేయాన్వి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది స్కూల్లో ఇప్పుడే కాదు. ఇక మళ్ళీ నేయాన్విని చేసి బెడ్ మీద పడేసినాం. వీళ్ళు ఎలా కొట్టేస్తాయి ఇక నడురు ఇక నడురు సట నడురు బాయ్ చెప్పేసారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పేసారు నడురు ఇక నడురు. నెక్స్ట్ అది అయిపోయి నేనైతే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటా. ఒక 45 to 1 hour అయితే పడుతుంది. ఓకేనా. సగం మంది సరిగా బ్రష్ చేయరు మా పొద్దుగాల ఏమన్నా మంచిగా బ్రష్ చేయాలి. ఉప్పు ఉంది కదా మా ఉప్పు దాచిపెట్టుకున్నా బాత్రూంలో కూడా ఉప్పు దాచిపెట్టుకున్నాం. మంచిగా ఒక 2-3 minutes లేకపోతే 5 minutes ఇట్లా మంచిగా బ్రష్ చేయాలి. డైలీ 2 చేయాలి బ్రష్ పొద్దుగాల ఏమన్నా.
సో ఫ్రెండ్స్ పొద్దుగాల లేవగానే ఫస్ట్ బ్రష్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నా జ్యూస్ కదా వాయమ్మో ఊరు నాయనో అల్లము ఈడ ఖర్జూర పెడుతున్నా ఇగో అల్లం ఎల్లిపాయలు ఇలాచి వాయమ్మో ఊరు నాయనో. సో చూస్తారు కదా దీని మీద ఫోకస్ చేస్తుంది 16mm లెన్స్ అనమాట ఇది. సో ఫస్ట్ అయితే అల్లం నవలేసేస్తా డైరెక్ట్గా. అల్లం అయితే బెల్లం నవలేస్తామా. అల్లం ఆల్రెడీ ఘాటు ఉంటుంది కదా, ఎల్లిపాయలు అంత ఇమీడియట్గా తినలేం, ఆగాల లేకపోతే నోట్లో పొక్కులు వస్తాయి. ఇలాచి అండ్ లవంగం ఒక్కొక్కటి చిన్న రెండు తీసుకున్నాం. దీన్ని కూడా డైరెక్ట్ తినలేము ఎందుకంటే ఇవి కూడా ఘాటు ఉంటాయి, డైరెక్ట్ తినలేము ఇది. సో అందుకని నేను ఏం చేస్తాను, దీన్ని ఖర్జూరాలకు యాడ్ చేస్తున్నా. అండ్ దీంట్లోకి 2 ఎల్లిపాయలు వేస్తున్నా. మీరు జస్ట్ చూసి ఎంజాయ్, మీరు ట్రై చేయలేరు ఇవన్నీ, ఓకేనా. ఈ పుంజు స్టార్ట్ అయ్యేసి ఎల్లిపాయలకి ఇలాచి లవంగం ఎల్లిపాయలు ఇదేం కొత్త స్టార్ట్ అంటే ఇది పుంజు స్టార్ట్ అయ్యమా, ఒక్కటి సరిపోదు మా ఇది. సో ఇంకో ఖర్జూర దీని పైనుంచి తీసి క్రష్ చేయాలి ఇక ఇట్లా మొత్తం వీళ్ళకి నూకి పారేయగల వట్టకాయలు కింద పడ్డాయి వట్టకాయలు పొట్టు మా ఏం పడలే. ఇంకా అల్లం అయిపోలేదు, జ్యూస్ వస్తుంది అలాగే. జ్యూస్ వచ్చిందాక నవలేసేయండి, తర్వాత అది నార ఉంటుంది కదా, నార ఉంచేసేయండి, అవసరం లేదు. నేను కూడా తింటాను ఎల్లిపాయలు. తింటావా? ఎల్లిపాయలు నిమ్మకాయలు. మరి బయట కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలి, ఎందుకంటే బయట ఎక్స్టీరియర్ తీస్తున్నాం కదా మనము. ఇది 1.8 16mm లెన్స్, ఇవి రీసెంట్గా తీసుకున్నాను, 70,000 జస్ట్ లెన్స్ ఒకటే 70,000. లెన్స్ షార్ప్నెస్ ఎట్లుందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలి. సో చూసి మా ఈ స్టాక్ పెట్టుకున్నాం. మరి మీరు కూడా అనుకుంటారు అమ్మాయి తింటా లేకపోతే అర్థమైతే తింటా, ఇప్పుడు చూపిస్తా. లవంగం ఇలాచి ఎల్లిపాయలు అండ్ ఖర్జూర ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, మెటబాలిజం పెంచుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచుతుంది, హార్ట్కి మంచిది, అన్నిటికీ మంచిది. ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మీరు ఇలా. మీరు యాడ్ చేసుకోలేకపోతే జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. నా డైట్ చూపిస్తాను, పుంజు డైట్ ఇది, పుంజు డైట్ ఏమంటా. ఇంకా ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యర్ హార్ట్. సో ఫ్రెండ్స్ ఇవాళ మన జిమ్లో షోల్డర్ వర్కౌట్. నేను యాక్చువల్లీ ప్రీ వర్కౌట్ ఏం తీసుకోలే ఈరోజు, ఎందుకంటే రాత్రి లేట్ నైట్ అయిపోయింది అనమాట తినేసరికి ఫుడ్. అందుకని వచ్చి షోల్డర్ వర్కౌట్ అయితే వేసుకుంటున్నా. కెమెరా పెట్టడానికి పొజిషన్ అయితే లేదు, ఇగో కొంచెం లో యాంగిల్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన, జిమ్లో వర్కౌట్ అయితే వేసిన, బాగా హెవీ సౌండ్ వస్తుండే. సో ఇంకోటి ఏంటంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉండే, సో అందుకే నాకు ఇంకా వీడియో చేయబుద్ధి కాలేదు, అంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. సో ఫటాఫట్ షోల్డర్ అండ్ 4 ఆర్మ్స్ వర్కౌట్ అయితే వేసేసుకొని వచ్చేసిన. సో ఇంటికి వచ్చేసిన. యాక్చువల్లీ నేను ప్రీ వర్కౌట్ తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే నైట్ లేట్ అయింది, తినేసరికి 1 అయింది. సో అందుకని పొద్దున ప్రీ వర్కౌట్ ఏం తీసుకొని వెళ్ళలేదు. సో ఇంటికి రాగానే నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది. సో ఆకలి అవుతుంది ఏందని చెప్పి చూస్తే మనకి ద బెస్ట్ మీల్ మనకి ఇంటికి రాగానే ఇంట్లో మమ్మీ వాళ్ళు పూరీలు దోశలు ఇడ్లీలు వడలు హాయిలు చేస్తారా, అట్లాంటివి తిన్నామనుకో వేస్ట్, మన డైట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ద బెస్ట్ మీల్ వచ్చేసి ఏంటంటే ఓట్స్ అనమాట. ఓట్స్లో మీరు ఏమైనా తీసుకోవచ్చు, నేనైతే క్వేకర్ ఓట్స్ తీసుకుంటాను. చూస్తారా మల్టీగ్రెయిన్ ఓట్స్ అంటే ఇవి ఒట్టకాయల ఓట్స్. మామూలు ఓట్స్ తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, జర చేర్చేది ఉంటాయి మామూలు ఓట్స్. సో నాకు మల్టీగ్రెయిన్ ఓట్స్ కొంచెం బెటర్ అనిపించింది, ఆల్రెడీ ఇంతకుముందు కూడా తిన్నాం మనము. సో మళ్ళీ నేను తెచ్చుకొని మీకు చూపిస్తున్నాను ఇట్లా ఉంటాయి మల్టీగ్రెయిన్ ఓట్స్. అంటే ఇలా మనకి మల్టిపుల్ గ్రెయిన్స్ ఉంటాయి, లైక్ ఓట్స్, వీట్, బార్లీ, రాగి, ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ టైప్స్ ఆఫ్ 5 సీడ్స్ ఉంటాయి. మీరు లేదు అన్నా నార్మల్ది కూడా తీసుకోవచ్చు, ఫరక్ పడదు. బట్ కొంచెం ఇవి ఏందో నాకు కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తాయి. నార్మల్ ఓట్స్ ఏమో జర చేతి కొడతాయా. సో ఇది నేను ఏం చేస్తాను అంటే 2 స్కూపులు తీసుకుంటా, 30 గ్రామ్స్ కదా ఒక స్కూప్ వచ్చేసి 30 గ్రామ్స్, ఇంకో స్కూప్ అయితే 60 గ్రామ్స్ అవుతుంది. సో నేను ఒక 45 to 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను ఓట్స్, ఎక్కువ అవసరం లేదు, మన ఇష్టం. సో ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు అంటే మనకి జర గుజ్జు అవుతుంది, అంత ఈజీగా కాదనమాట. సో కొంచెం ఉబ్బినట్టు అవుతుంది అట్లా.
సో నార్మల్గా ఏంటంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవడమే బెటర్ ఫ్రిడ్జ్లో. లేదు నాకు టైం లేదనుకో, ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసుకోవాలి బెటర్. ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఏం చేసుకుంటా అంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు 5 టైప్స్ ఆఫ్ గింజలతోని పొడి చేసుకున్నాను, తెలుసు కదా. ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఓకేనా అట్లా. సో సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 5 టైప్స్ ఆఫ్ సీడ్స్తో ఇట్లా చేసుకున్నాను. ఇది కూడా ఒకటి కలిపేసుకుంటామా, కొంచెం న్యూట్రియంట్స్ వస్తాయి ఎంతో అంత. యాక్చువల్ నాకు ప్రోటీన్ తాగాలని, ప్రోటీన్ ఇప్పుడు వేడి ఓట్స్లకి నేను ప్రోటీన్ పోసుకోలేను, అంత గడ్డలు వస్తుంది పైకి ప్రోటీన్. సో నేను ప్రోటీన్ తినడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్. సో అందుకే నేను ఏం చేస్తాను, నేను ఇదే వేసుకుంటున్నాను, చూస్తారుగా. ఇది కూడా ఒక 50 గ్రామ్స్ అట్లా వేసుకున్నా. 50 గ్రామ్స్ కాదు, ఒక 30 గ్రామ్స్ అనుకోండి. సో ఈ పొడి ఒక 30 గ్రామ్స్, ఇవి ఒక 45 గ్రామ్స్, చూస్తారుగా. ఇట్లా వేసేసుకున్న పొడి. సో ఇప్పుడు నేను జస్ట్ దీంట్లో పాలు పోసేస్తాను. మనం కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు, హనీ కూడా పెట్టుకున్నా. మనకు ఒకవేళ టేస్ట్ ఆర్డర్ ఉందనుకోండి, లైక్ టేస్ట్ మంచిగా లేదనుకో, మనం కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఓట్స్ ఏంటంటే మనకి కొంచెం ఇలా వేడి పాలే పోయాలి, చల్లటి పోస్తే నడవవు ఇలా, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఏమంటారు ఓట్స్ గట్టిగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి మెత్తగానికి టైం పడుతుంది. సో మనం వేడి పాలు ఇట్లా కాగబెట్టుకున్న పాలు ఉంటాయా, కొంచెం ఇట్లా పోసేసుకొని కథం కలిపేసుకున్నాం అనుకోమా, 2 to 3 మినిట్స్లో మనకి మీల్ రెడీ అనమాట, తినేసేయచ్చు. ఎందుకంటే వేడే కదా, మెత్తగా అయిపోతూనే ఉంటాయి, ఆల్రెడీ మెత్తగా అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒక 2-3 మినిట్స్ వదిలేసాం అనుకో, మొత్తం మెత్తగా అయిపోతాయి. ఓయమ్మో నాయనో, కావాలంటే మనం దీంట్లోకి బాదం యాడ్ చేసుకోవచ్చు, కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కావాలంటే ఇది కొంచెం చల్లగైనాక అప్పుడు ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక అది పీనట్ బటర్ అది వేసుకుంటారు, అది కూడా వేసుకోవచ్చు, ఒటకాయల బటర్ మీ ఇష్టం. నేనైతే ఇక నేను హనీ వేసుకుంటా. ఫస్ట్ నేను ఇది టేస్ట్ చేస్తామా. సో చూసారు ఆల్రెడీ మెత్తగా అయిపోతూనే ఉంది. ఇగో ఇంకోటి ఏంటంటే, మనము ఏది పడితే అది తినడం కన్నా ఇది తిన్నాం అనుకో అస్సలు ఆకలి కాదనమాట. ఇది తినడం వల్ల ఏంటంటే అస్సలు ఆకలి కాదు, కడుపు మంచిగా హెవీ ఉంటుంది ఫీలింగ్. సో ఇంకా మనకు వేరే తినాలన్న ఫీలింగ్ కూడా రాదు అట్లా. సో అందుకనే మనం పొద్దుగాల ఏమైనా ఫస్ట్ మీల్ ఓట్స్ తీసుకున్నాం అనుకో బెటర్గా ఉంటుంది, ఆకలి కాదు అంత ఈజీగా. ఏది చూసినా టెంప్ట్గా అది తినాలి ఇది తినాలని. సో ఫస్ట్ ఇది చూద్దాం యాక్చువల్లీ టేస్ట్ ఎట్లా ఉందో. వేడి ఉంది. ఇది తినలేరు మా, కొంచెం హనీ వేసుకోవాలి, చెప్పినా కదా. అంటే ఇంకా ప్లెయిన్ ఓట్స్ ఇంకా చేదు ఉంటాయి, బట్ ఇవి కొంచెం బెటర్. ఇక నేను తినగలుగుతాను, మరి తినలేకుండా అట్లా ఏం లేదు, బట్ కొంచెం మనకి స్వీట్ కూడా తలగాలి. సో స్వీట్ కోసం సో ఒక స్పూన్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, దీంట్లోకి ఒక స్పూన్ హనీ అయితే వేసేసుకున్నా. ఇగో నేయాన్వి వచ్చినావా ఏమన్నా దొరుకుతాయని, నువ్వు తినలేవు నేయాన్వి, ఇది నువ్వు తినలేవు. ఇది హనీ ఒక స్పూన్ వేసుకున్నాక ఇప్పుడు చూద్దాం టేస్ట్. చెప్పు ఏం కావాలి, తింటావా ఓట్స్? ఓట్స్ తింటున్నా, ఓట్స్. సో ఒక స్పూన్ హనీ కలిపాక చూద్దాం టేస్ట్ ఎట్లుందో. చాలా బెటర్గా ఉంది, మీరు ఇట్లా ట్రై చేయరు, కింద కామెంట్లో మెన్షన్ చేయరు. 3 cheers బేబే. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఓట్స్ తిన్నా. సో ఎంత ఓట్స్ తిన్నా కూడా మళ్ళీ నోరు ఏదో ఒకటి ఓడుతుంటుంది. సో అట్లా కోరినప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇట్లా అల్లం చాయ్. సో చూసారా చాయ్ అయితే మరుగుతుంది. వాయమ్మో నాయనో అల్లం చాయ్, పొగలు చూడు ఎట్లా వస్తున్నాయి పొగలు, వామ్మో నాయనో. సో అల్లం చాయ్ మరుగుతుంది, ఘాటు అల్లం ఘాటు వేరే అబ్బా. సో అల్లం చాయ్ అయితే తాగుతా నేను ఖచ్చితంగా. సో ఒక 100 ml అల్లం చాయ్, ఒకటే స్పూన్ హనీ, మళ్ళీ ఓకేనా, ఎక్కువ వేసుకోను హనీ. హనీ అంటే అందరు అంటారు షుగర్ సిరప్ అంటారు, ఏదో ఒక సిరప్, మా వటకాయల సిరప్, చక్కెర కానీ ఇది బెటర్ అనుకొని చెప్పి హనీ వేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ చూస్తురు కదా అల్లం చాయ్, వాయమ్మో నాయనో. ఫస్ట్ అల్లం ఘాటుని ఆస్వాదిద్దాం అట్లా. సో చూస్తారు కదా ఒక 100 ml అట్లా పోసేసుకున్నా. సో ఇదే అనమాట మన చాయ్ క్వాంటిటీ. 3 cheers బేబే ఫర్ అల్లం చాయ్ బేబే.
ఇట్లా అల్లం చాయ్ తాగడం వల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది చంపేసేస్తుంది అది. ఓకేనా, సిప్పుని ఆస్వాదించాలి మా త్రూ ఇచ్చేస్ బేబే.